తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు తమ హవా చూపిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఇందులో భాగంగా తొలి విడతలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్న జోష్ మీదున్న పార్టీ రెండో దశ ఫలితాల్లో కూడా విజయం పరంపర కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పోలింగ్ అనేది పూర్తయింది, కౌంటింగ్ అనేది కూడా కొనసాగుతుంది. అనేక ప్రాంతాల్లో కూడా రిజల్ట్ కూడా మనకు తెలిసిపోయింది. రెండవ దశ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ఒక పక్కన కొనసాగుతున్న నేపథ్యంలో హోరాహోరీగా నువ్వా అన్నట్లుగా కూడా రిజల్ట్ వస్తున్న తీరును కూడా మనం చూస్తున్నాం. అయితే ఇదే క్రమంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు కూడా దూసుకుపోతున్నారని చెప్పుకోవచ్చు. ప్రత్యర్థి పార్టీలకు అందనంత స్థాయిలో కాంగ్రెస్ మద్దతిచ్చిన క్యాండిడేట్లు విజయాలు కూడా సాధిస్తున్నారు. ఇప్పటి వరకు హస్తం పార్టీ మద్దతిచ్చిన 1770 మందికి పైగా అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో పాటు బీఆర్ఎస్ బలపరిచిన వాళ్ళు 943 మంది గెలుపొందగా బీజేపీ సపోర్ట్ తో 202 మంది విక్టరీ కొట్టారు. ఇక స్వతంత్ర అభ్యర్థులు 497 మంది విజయ బావుటా కూడా ఎగరవేశారు. ఇందులో భాగంగా చాలా మంది కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు గెలుపొందడం కూడా మనం చూసాం. రిజల్ట్ కి సంబంధించి అటు నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఏ విధంగా కొనసాగుతుంది, కౌంటింగ్ ఏ విధంగా కొనసాగుతుందనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రమేష్ అందుబాటులో ఉన్నారు. రమేష్, మనం చూస్తున్నాం ఒక పక్కన హోరాహోరీగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ కానీ అలాగే బీజేపీ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. మరో పక్కన స్వతంత్ర అభ్యర్థులు కూడా ఎక్కడ వెనకడుగు వేయకుండా విజయ బావుట ఎగురవేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఏ విధంగా కౌంటింగ్ కొనసాగుతుంది, మీ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? రైట్, మొత్తం 539 గ్రామ పంచాయతీల కౌంటింగ్ సంబంధించి ఇప్పటికే దాదాపు 350 పంచాయతీ కౌంటింగ్ ఫలితాలు కూడా రావడం జరిగింది. ఫలితాలు వచ్చినటువంటి అభ్యర్థులు విజేతలంతా కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా మొదటగా నల్గొండ జిల్లా పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూస్తే నల్గొండ జిల్లాలో మొత్తం 281లో 38 ఏకగ్రీవం కాగా 241 పంచాయతీలకు కూడా కౌంటింగ్ జరిగింది. అందులో కాంగ్రెస్ 115, బీఆర్ఎస్ 51 స్థానాలు, బీజేపీ ఒక్కటే స్థానం, ఇండిపెండెంట్ 18 స్థానాలు కూడా గెలుచుకుంది. అత్యధికంగా నల్గొండ జిల్లాలో జరిగినటువంటి సెకండ్ ఫేజ్ లో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా గెలుచుకుంది. అదేవిధంగా ఇక సూర్యాపేట జిల్లాలో చూస్తే కోదాడ నియోజకవర్గం పరిధిలో కూడా ఎన్నికలు జరిగాయి. రెండో విడత కోదాడ పరిధిలో చోటు చేసుకుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీన్ని సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఉత్తమ్ పద్మావతి కోదాడ ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది. మేజర్ గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో మునగాల, చిలుకూరు, కోదాడ లాంటి ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అదేవిధంగా సిపిఎం, సిపిఐ పార్టీలు కూడా ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో కూడా విజయదంగా మోగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సూర్యాపేటలో మొత్తం 181 స్థానాలకు కూడా 150 స్థానాల్లో కూడా పోలింగ్ జరగగా కాంగ్రెస్ 70 స్థానాల్లో గెలుచుకోగా బీఆర్ఎస్ కేవలం 25 స్థానాలకే పరిమితమైంది. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం 140 గ్రామ పంచాయతీలకు కౌంటింగ్ జరగగా కాంగ్రెస్ 45, బీఆర్ఎస్ 27 స్థానాలు కూడా గెలుచుకుంది. గెలిచిన అభ్యర్థులంతా కూడా ఆ సంబరాల్లో మునిగి తేలినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా చాలా చోట్ల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. మొత్తం చూడవచ్చు రాత్రి వేళల్లో కూడా గెలిచినటువంటి అభ్యర్థులు సర్పంచ్ ఎన్నికల ఫలితాలంటే ఏ విధంగా ఉంటాయో ప్రతి ఒక్కరికి కూడా అర్థం చేసుకోవచ్చు. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి ప్రచార సరళి కానీ డబ్బుల పంప కానీ ఎప్పుడు కూడా చోటు చేసుకోలేదు. నువ్వా నేనా అన్న రీతిలో గట్టి పోరు జరిగింది. ఉత్కంఠభరితంగా జరుగుతున్నటువంటి కౌంటింగ్ ఫలితాలతో కూడా వస్తున్నటువంటి ఫలితాలతో వార్డులు అత్యధికంగా ఒక అభ్యర్థి గెలుచుకున్నప్పటికీ కూడా ఫలితాలు మాత్రం సర్పంచ్ స్థానానికి వచ్చేసరికి వార్డులు అత్యధికంగా గెలుచుకున్నప్పటికీ వార్డులు గెలవకుండా కానీ సర్పంచ్ అభ్యర్థులకు వచ్చేసరికి క్రాస్ ఓటింగ్ తో చాలా చోట్ల సర్పంచులు గెలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గెలిచినటువంటి సర్పంచ్లంతా కూడా సంబరాల్లో మునిగి తేలినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. గతంలో కౌంటింగ్ చాలా చోట్ల కూడా గందరగోళ పరిస్థితి, మొత్తం కూడా ఆబ్జెక్షన్లు తెలియజేయడం, మొత్తం కూడా మళ్ళీ రీకౌంటింగ్ నిర్వహించాలని కూడా గొడవలు అల్లర్లు జరిగేటువంటి సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా ఈసారి చాలా ప్రశాంతంగా కూడా పోలింగ్ ఏ విధంగా ప్రశాంతంగా కొనసాగిందో కౌంటింగ్ కూడా అదే విధంగా ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సూర్యాపేట, యాదాద్రి, నల్గొండ, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 జిల్లాల్లో కలిసి కూడా కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకే పట్టం కట్టారు. ఎక్కువగా అత్యధిక స్థానాలు కూడా ఆ గ్రామాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు మిర్యాలగూడలో చూసినట్లయితే మిర్యాలగూడలో బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక సూర్యాపేట జిల్లాలోని కోదాడ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాల్లో కూడా క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు.
రైట్, థ్యాంక్ యూ రమేష్.